ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఆన్లైన్లో నగదు ఉపసంహరణను మరింత సులభతరం చేసింది. ఇకపై ఆన్లైన్లో నగదు విత్డ్రా చేసుకోవాలంటే క్యాన్సిల్ చేసిన చెక్కు అప్లోడ్ చేసే అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే బ్యాంక్ అకౌంట్ను యజమానులు ధృవీకరించాల్సిన అవసరం కూడా లేదంది. ఈ ఫాస్ట్ ట్రాక్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ వల్ల దేశంలో 8 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతోందని తెలిపింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో నగదు తీసుకోవాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలంటే యూఏఎన్ లేదా పీఎఫ్ నెంబర్తో లింక్ అయిన బ్యాంక్ పాస్బుక్కు సంబంధించిన చెక్కు ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంది. అనంతరం దరఖాస్తుదారుడు బ్యాంకు ఖాతా వివరాలను యాజమాన్యం ధృవీకరించాల్సి ఉంది. ఈ తతంగం మొత్తం పూర్తయితేనే కానీ దరఖాస్తుదారుడికి నగదు చేతికి అందదు. కొన్నిసార్లు క్వాలిటీ లేని ఇమేజ్లు అప్లోడ్ అవ్వటం వల్ల క్లెయిమ్లు రిజెక్ట్ అవుతున్న ఉదంతాలు దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు యూఏఎన్తో అనుసంధానం అయిన బ్యాంకు ఖాతాను మార్చుకోవాలన్న ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి ఆధార్ ఓటీపీతో సులువుగా అథెంటికేషన్ పూర్తి చేయొచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు క్లెయిమ్ తిరస్కరణలను తగ్గించేందుకు ఇది సహాయపడుతోందని కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూఏఎన్తో బ్యాంక్ అకౌంట్ను అనుసంధానం చేసే క్రమంలో వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఈపీఎఫ్ఓ ఈ అదనపు భారాన్ని తొలగించింది. కేవైసీ అప్డేట్ చేసిన వారికి ఈ నిబంధనను పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇదివరకే తొలగించిన సంగతి తెలిసిందే. 2024 మే 28న పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ మార్పుల వల్ల ఇప్పటికే 1.7 కోట్ల మంది ఈపీఎఫ్ సభ్యులకు ప్రయోజనం చేకూరిందని కార్మిక శాఖ తెలిపింది. ఇది విజయవంతం కావడంతో దీనిని సభ్యులందరికీ ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొంది. అలాగే యూఏఎన్తో బ్యాంకు ఖాతాలను అనుసంధానించే సమయంలో ఈపీఎఫ్ సభ్యుల వివరాలతో పాటు బ్యాంకు ఖాతా ఇప్పటికే ధృవీకరించబడిందని, ఈ అదనపు డాక్యుమెంటేషన్ ఇకపై అవసరం లేదని వివరించింది. ఈ విధానం ద్వారా వెంటనే 14.95 లక్షలకు పైగా ఈపీఎఫ్ సభ్యులకు ప్రయోజనం చేకూరనుందని స్పష్టం చేసింది.